ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. అది కాదు ప్రకాష్ రాజ్ గారు, అత్త తిట్టినందుకు కాదు తోటి కోటలు నవ్వినందుకు అన్నట్టుంది మీ వ్యవహారం. నిన్నటి వరకు మా రావణ్ అని పేర్చారు. ఎప్పుడైతే వాడిని రిమాండ్కి పంపించిందో కోర్టు, ఈ రోజు రావణ్ కోర్టుకి వెళ్ళాడు లేదా మనకి రిమాండ్లోకి వెళ్ళాడు అనే దానికంటే వాడి ఫోన్ సీజ్ చేశారన్న దానికి ఎక్కువ ఏడుస్తున్నారు మీరు. ఏమున్నాయి ఆ ఫోన్లో? ఏం పర్సనల్ వీడియోలు ఉన్నాయి మీ ఇద్దరివి? ఏం పర్సనల్ సంభాషణలు ఉన్నాయి మీ ఇద్దరివి? ఏ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దాంట్లో? లేదా మీకు ఫండింగ్ ఇచ్చే నెట్వర్క్ మొత్తం డేటాబేస్ దాంట్లో ఉందా? ఎందుకు భయపడుతున్నారు? మీవి వాడివి పర్సనల్ వీడియోలు ఉంటే ఆ దరిద్రాలు మాకెందుకు? ఇప్పటికే ఒక దరిద్రమైన వీడియో బయట రిలీజ్ అయింది, ఆ దాంట్లో ఉన్నది మీరని చెప్పి ఇంకొక దరిద్రం బయట తెలుస్తుంది. మరి దాన్ని మీరు జస్టిఫై చేసుకోలేదు ఇప్పటికి కూడా. ఆ దరిద్రాలు మాకు అనవసరం వాడి ఫోన్ ఉన్న దరిద్రాలతో. కాకపోతే ఏంటంటే మన బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే సరైన చట్టం పడితే ఎవడైనా చట్టాలకి లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు యూఏపీఐ యాక్ట్ ఎప్పుడైతే అమలైందో మీ నెట్వర్క్, మీ మాఫియాలో ఉన్న ఇతర వ్యక్తులు కూడా దేశానికి సంబంధించి మన నేషనల్ ఇంటిగ్రిటీని, మన సమగ్రతని దెబ్బతీసే వీడియోలన్నీ కూడా డిలీట్ చేయడం మొదలుపెట్టారు, లేదా ప్రైవసీలో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా బలమైనదేనండి. కాకపోతే దాన్ని కరెక్ట్గా అమలు చేసే వ్యక్తి వచ్చిన రోజు దాని బ్యూటీ అనేది బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన దేశానికి సంబంధించి, మన మతాలకు సంబంధించి మన సామరస్యాల్ని విడగొట్టాలి, చెడగొట్టాలనే ప్రయత్నాలు మానుకోండి ప్రకాష్ రాజ్ గారు. ప్రజలు చూస్తున్నారు. సో జస్ట్ ఆస్కింగ్ కాదు ఈసారి, జస్ట్ అన్మాస్కింగ్.